ఆ విధంగా జరుగుతున్న తరుణంలో సినిమా మీద మోజు కలిగింది. సినిమాలు చూస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, మనం ఎందుకు రాయకూడదు, మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ధీమా కలిగి నేను కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ కథలు తీసుకొని చెన్నైకి వెళ్ళా. చెన్నైకి వెళ్ళి పడరాని కష్టాలని పడి మళ్ళీ వచ్చేసి అలాగా 4 సార్లు మా నాన్నగారే పంపించాడు. కొన్నాళ్ళకి మా నాన్నగారు మా అమ్మగారు కాలమైనారు. నేను 10th చదువుతున్నప్పుడు అందరూ కాలం అయిపోయినారు. అక్కడి నుంచి నా జీవన ప్రయాణం ఒంటరి జీవితం అయింది. అర్రే నీ ఆశలేమో నీ కోరికలేమో ఇది, నేను సినిమాలలో కనపడాలి, నేను తెర మీద కనపడాలి, నాకు ఈ ఆట వచ్చు, నాకు ఆ ఎగురుడు వచ్చు, దునుకుడు వచ్చు, ఏంది నా బతుకు ఇట్లా అయిపోయా అనేది నీకు లోపల రంది పడది. నాకున్న 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అమ్మికి అలా చెన్నైకి వెళ్ళాను, తిరిగాను. అప్పుడు ఎప్పుడంటే 81, 82. అదే అందరికి ఎరక కావాలని, పేరు రావాలి, నా నా ప్రతిభ అందరికి తెలవాలి, నా దమ్మేందో అందరికి తెలవాలని ఉన్న 4 ఎకరాలు పొతం పట్టినవా అని అంతా అమ్మేసి ఎకరా వచ్చి 1000 రూపాయలు, 800 అలా ఉండేది.